హాయ్ అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ఈరోజు గ్యాప్ అప్ అవుతుంది అనే విషయం అందరికీ తెలుసు. నేను నిన్ననే టెలిగ్రామ్లో కూడా పెట్టాను. ఈరోజు చూడండి, నిఫ్టీ గ్యాప్ అప్ అయిన తర్వాత ట్రేడింగ్కి అంటే మార్కెట్ స్టార్ట్ అయ్యే ముందు నేను లెవెల్స్ పెట్టాను. అదేవిధంగా ఇక్కడ మన లెవెల్ అయితే లేదనమాట. నేను ప్రైస్ యాక్షన్ ప్రకారం 24,880 సపోర్ట్గా పనిచేస్తుందని కూడా నేనైతే టెలిగ్రామ్లో మెసేజ్ చేశాను. అదేవిధంగా ఇక్కడ 24,880ని సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళింది. ఇక్కడ తీసుకోకపోయినా మన అనాలిసిస్ అంటే నేను ఇంతకుముందు చాలాసార్లు వీడియోలో చెప్పాను, మార్నింగ్ టైంలో వీవ్యాప్ పివోట్ పాయింట్ పైన అంటే ఈ వీవ్యాప్ అనేది పివోట్కి దగ్గరగా ఉండాలండి. అంటే ఇంత దూరంలో వీవ్యాప్ ఉండి ఇక్కడ పివోట్ని దాటితే కన్సిడర్ చేయకూడదు. నియర్ బై ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ వీవ్యాప్ని పివోట్ పాయింట్ని దాటిన తర్వాత ఈ పై క్యాండిల్ చూడండి దాటి ఫస్ట్ ఓపెనింగ్ క్యాండిల్ని కూడా ఈ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ చేసింది. ఈ క్యాండిల్ రీటెస్ట్ వీవ్యాప్ని పివోట్ పాయింట్ని చూడండి టచ్ చేసి పైకి వెళ్ళింది అనమాట. ఇక్కడ తీసుకోకపోయినా ఇక్కడైనా బయింగ్ చేయొచ్చండి. ఇలా మంచి మూమెంట్ అయితే నిఫ్టీలో ఇచ్చింది. చూడండి, ఇక్కడ ఒక చిన్న రీటెస్ట్ చేసి 25,040 వరకు అయితే వెళ్ళి ఏదేమైనా ఈరోజు 25,000 పైన నిలబడి నిఫ్టీ స్ట్రాంగ్ అని నిరూపించింది. మంచి పాయింట్స్ అయితే తీసుకోగలిగాం నిఫ్టీలో. అయితే ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక చూడండి, ఇక్కడ రీటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుందాము, ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకొని వెళ్తుంది అనుకుంటూ డౌట్గా వెయిట్ చేస్తున్న టైంలో ఇక్కడ నేను లైవ్లో నేను ఇక్కడ ఒక విషయం గమనించానండి. మీకు నేను థంబ్నెయిల్లో పెట్టినట్టుగా ఒక సీక్రెట్ చెప్తాను. ఇక్కడ ఒక విషయం గమనించాను. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ చూడండి 11:15 క్యాండిల్ అయితే చూడండి, 11:15 క్యాండిల్ హై ఎంత ఉంది? 24,991 ఉంది కదా. అదే ఆప్షన్లో 1 మినిట్ అండి, ఆప్షన్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి 11:15 క్యాండిల్ హై వచ్చేసి 116.65 ఉంది కదా 11:15 క్యాండిల్. చూడండి, ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిల్కి రండి. చూడండి, ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఇది 11:15 కదా. ఆ తర్వాత చూడండి 11:20 క్యాండిల్ చూడండి ఎంత ఉంది? హై 24,989 ఉంది. 11:15 క్యాండిల్ ఎంత ఉంది? 991 ఉంది. అంటే ఈ క్యాండిల్ కంటే ఈ క్యాండిల్ తక్కువ ఉంది కదా, గమనించారా? 11:20 క్యాండిల్. అటువంటప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ హై ఉన్నప్పుడు 24,991 ఈ క్యాండిల్ ఉన్నప్పుడు మన 25,000 ప్రీమియం వచ్చేసి 116.60 ఉంది కదా. మరి నెక్స్ట్ క్యాండిల్ ఆ క్యాండిల్ హై కంటే తక్కువ 989 దగ్గరే ఉన్నప్పుడు దానికంటే తక్కువ ఉండాలి కదా. ఎంత ఉంది? 116 కదా, 116.60 ఉంది కదా. దానికంటే 115 కానీ 114 కానీ ఇంకా డీకే కానీ ఎక్కువ ఉంటే 112 113 అలా ఉండాలి కదా. కానీ 11:20కి ఆప్షన్ ప్రీమియంలో ఎంత ఉందో చూద్దాము ఒకసారి రండి. చూడండి 11:20 క్యాండిల్ హై ఎంత వచ్చింది? 119 వచ్చింది చూడండి. అంటే ఇండెక్స్లో ముందున్న హై కంటే ఇక్కడ హై తక్కువ ఉన్నప్పుడు ఆప్షన్ ప్రీమియంలో ఇంకా హై ఉందన్నమాట. అప్పుడు ఇటువంటిది నేను ఇంతకు ముందు ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక 4 times 5 times అలా గమనించానండి. ఇండెక్స్ ప్రీమియము తగ్గేటప్పుడు ఆప్షన్ ప్రీమియం పెరుగుతుంది అంటే అప్పుడు అంటే ఆ ఏరియా నుంచి ప్రీమియం ఖచ్చితంగా పెరుగుతుంది అనేది నేను చాలాసార్లు గమనించాను. ఇదేనండి ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నాను.
అందుకనే అలా థంబ్‌నెయిల్‌లో మెన్షన్ చేశాను. మీరు చూడండి, గమనించండి. 119 ఉంది. అప్పుడు నాకేమర్థమైందంటే, నేను ఆలోచిస్తున్న ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలా వద్దని ఆలోచిస్తున్న టైంలో ఇది గమనించిన తర్వాత చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్‌లో 115 నేనైతే ట్రేడ్ తీసుకున్నాను. 115లో ట్రేడ్ తీసుకొని 135లో ఎగ్జిట్ అయ్యాను. ఇలా ఈ విధంగా అప్పుడు మీరు కూడా గమనిస్తూ ఉండండి. అంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకున్న తర్వాత ఎక్కడైనా ఖాళీగా ఉన్న టైంలో, అంటే ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ తీసుకోకుండా చూస్తూ, అంటే గమనిస్తూ, మార్కెట్‌ని గమనిస్తూ, క్యాండిల్స్ బిహేవియరు అలా ఇంకా ఇవన్నీ ఇండికేటర్స్ ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి అలా గమనిస్తూ, ఇటువంటివన్నీ గమనిస్తూ ఉంటే మీకు ఒక మంచి అవగాహన వస్తుందండి. ఇది ఒక మంచి పాయింట్ అండి. దాన్ని బట్టి ఖచ్చితంగా ప్రీమియం పెరుగుతుంది అని చెప్పి అర్థమైంది. చూడండి, మంచి మూమెంట్ ఇచ్చింది. అదేవిధంగా మంచి మూమెంట్ అయితే ఇచ్చిందండి. అదేనండి నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న సీక్రెట్. మరి నిఫ్టీలో అయితే మనకి 24,880 సపోర్ట్‌గా పనిచేసింది. అదేవిధంగా మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. మరి ఈరోజు నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి 25,014 అండి. 25,014 ఇక్కడ 25,002లో ఉంది కదా, దీన్నే మాడిఫై చేసుకుందాం. 1 సెకండ్ అండి, స్లోగా ఉంది. 25,014 ఓకే అండి, 25,014. ఇక బ్యాంక్ నిఫ్టీలో ఏ విధంగా ట్రేడ్ అయిందో చూద్దామండి. చూడండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అయితే గ్యాప్ అప్ అయిన తర్వాత నేను టెలిగ్రామ్లో కూడా పెట్టాను. 51,100, 51,080 అయితే నేను చెప్పలేదు, 50,100 అనుకున్నాము. అక్కడి నుంచి చూడండి, ఇక్కడ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని ఈ విక్లు అయితే కిందకు వచ్చాయి, కానీ బాడీ అయితే ఇక్కడ 51,100 సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ 51,284 అనేది ఈ అంటే ఈ ప్లాట్ఫామ్లో నేను ఎందుకనో మిస్ అయిందండి. ఇంకొక ప్లాట్ఫామ్లో అయితే నేను ఆ లెవెల్ డ్రా చేస్తున్నాను. అది నేను వెంటనే మీకు టెలిగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేశాను. ఈ 51,284 అనేది ఆ ఏరియా నుంచి అయితే రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చి ఇక్కడ చూడండి, ఈ ఏరియా అంతా కన్సాలిడేషన్ అవుతూ, మరి చూడండి ఈ ఏరియా అంతా కన్సాలిడేషన్ అవుతూ కొంచెం డౌన్ మూమెంట్కి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. మరి బ్యాంక్ నిఫ్టీలో అయితే ఈరోజు లెవెల్ వచ్చేసి 51,226 అండి. 51,226. ఓకే అండి, ఇదండి లెవెల్స్. ఎవరైనా కొత్త వారు వీడియో చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. పాతవారు అందరూ వీడియోస్ టెలిగ్రామ్లో వాళ్ళు అందరూ వీడియోస్ చూడండి. అంటే మంచి మంచి విషయాలు మనం అప్పుడప్పుడు ఏదన్నా చెప్పుకుంటుంటాం కాబట్టి ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.